vegetable coconut rice. Mixed vegetable coconut rice. And next? బొబ్బర పుదీనా పునుగులు. బొబ్బర పుదీనా, బొబ్బర పప్పేనా? బొబ్బర పప్పే. బొబ్బర పప్పు, పుదీనా, పునుగులు. ఓకే. ఫస్ట్ ఏం చేయబోతున్నారు? మిక్స్డ్ వెజ్ కోకోనట్ రైస్. మిక్స్డ్ వెజ్ కోకోనట్ రైస్. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. టమాటో, గరం మసాలా పౌడర్, కాజు, ఉల్లిపాయలు, మిల్ మేకర్, కారం పొడి, ధనియా పొడి, క్యారెట్, ఆలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆయిల్, రైస్, సాల్ట్. సో రూప గారు, సో అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చినట్టేనా? అన్నీ చెప్పేశారు కదా. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి కాబట్టి తయారు చేసే విధానం చూద్దామా. ఫస్ట్ ఏం చేయాలి? కుక్కర్ పెట్టాలి. ఓకే. సో స్టవ్ వెలిగించుకున్నాం, కుక్కర్ పెట్టేయడమేనా? ఓకే. నెక్స్ట్ ఆయిల్ వేయాలా? ఓకే. జస్ట్ 3-2 teaspoons ఆయిల్. సో నూనె వేడెక్కాక ఏం వేయాలి? హోల్ గరం మసాలా అండ్ కాజు కూడా. కాజు కూడా ఇప్పుడే వేస్తున్నారా? ఓకే. నెక్స్ట్ ఏం వేయాలి? ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. సో అన్నీ ఒకటేసారి వేయనా? పర్లేదా? ఉల్లిపాయ వేసా, పచ్చిమిర్చి వేసాము, దెన్ పుదీనా వేస్తున్నాము. సో ఇదేంటి, ఫ్రైడ్ రైసా బిర్యానీ లాగా? ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైసే. పిల్లలకి లంచ్ బాక్స్కి బాగుంటుంది. కర్రీస్ ఇష్టపడండి. అంటే మనం రైస్ని బాయిల్ చేస్తాం కదా? లేదు, బాయిల్ ఏం లేదు, జస్ట్ నానబెట్టుకుంటాం, ఇందులోనే కలిపేస్తాం. ఓకే ఓకే. సో ఇది వేసేసాం. నెక్స్ట్ టొమాటో, క్యారెట్, ఆలు. ఇవి ఓన్లీ కట్ చేసి పెట్టుకునేవి కదా, ఏవి ఉడికించుకునేవి లేవు దీంట్లో. ఓకే. ఏం చేస్తుంటారు రూపా మీరు? నేను టీచర్ అండి. ఓ గుడ్. ఎక్కడ? ఏ స్కూల్? సెయింట్ పీటర్స్ హై స్కూల్. సబ్జెక్ట్ ఏంటి? నేను యూకేజీ ప్రీ ప్రైమరీ మదర్ టీచర్. ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ అంటే? ఎన్ఎఫ్సి. ఎన్ఎఫ్సిలో చేస్తారా? ఓకే. నెక్స్ట్ ఏం వేయాలి? మీల్ మేకరా? ఇది జస్ట్ నీళ్ళలో నానబెట్టుకున్నవా? వేడి నీళ్ళలోనా? లేదు, కూల్ వాటర్. కూల్ వాటర్. సో ఇంకా పేస్ట్, అల్లం. ఓహో, ఇదంతా వేసుకున్నాం కదా. సో ఏమేమి యాడ్ చేసుకున్నాం దీంట్లో? ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అండ్ లైట్గా పుదీనా. ఓకే. సో కొబ్బరి ఏంటి? పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి? పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, మిర్చి, ఓకే, పుదీనా. సో అవన్నీ కలిపి పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాం. ఓకే. సో ఈ పేస్ట్ ఎంత? ఒక 2 స్పూన్స్ సరిపోతుంది? 3-4 స్పూన్స్ వేయాలి. ఇది బాగా వేగిన తర్వాత పౌడర్ కొంచెం కలపనా? నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ గరం మసాలా పౌడర్. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. పచ్చికారం, ధనియా పౌడర్. ఓకే. స్పూన్ ఇవ్వండి. జస్ట్ స్మాల్ పించెస్ సరిపోతుంది. ఇది సరిపోతుందా? కలర్ కోసం. అంతేనా? ఓకే. ధనియా వేసుకోవచ్చు కదా కొంచెం. ధనియా మామూలుగా లాస్ట్లో వేసుకుంటారు కదా ధనియా పౌడర్. మనం ఫ్రై చేస్తున్నప్పుడు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఓకే. ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఓకే. ఇప్పుడు రైస్ వేయాలా? సాల్ట్. సాల్ట్, ఎస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. ఇది సరిపోతుందా? ఇంకా రైస్ కదా, సో చూడండి మరి. ఓకే, సరిపోతుందా? కల్పన మళ్ళీ ఒకసారి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఎంత రైస్ తీసుకున్నారు మీరు? 1 గ్లాస్ రైస్. 1 గ్లాస్ ఆఫ్ రైస్. ఇది ముందుగా నానబెట్టుకున్నారా? ఓకే. సో మనం నార్మల్ రైసే వాడుతున్నాం ఇక్కడ, బాస్మతి రైస్ ఏం కాదు కదా.
1 గ్లాస్ ఆఫ్ రైస్ ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నారా? నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. వాటర్ ఎన్ని పోయాలి? 2 glasses of water. ఇప్పుడు ఇది ఆల్రెడీ పెట్టుకున్నవేనా కొలత ప్రకారం? కొలత ప్రకారం. ఓకే, సో 1 cup ఆఫ్ రైస్ కి 2 cups ఆఫ్ వాటర్. ఆల్రెడీ అన్నీ వేసేసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్. ఇంకా కుక్కర్ పెట్టేయడమేనా విజిల్ కి? ఓకే, కనీసం ఇప్పుడన్నా మాట్లాడుకుందామే మనం. సో ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా మదర్ దగ్గర. ఓకే, ఎన్ని విజిల్స్ రావాలి? 4 whistles. సో మీరు ప్రీ ప్రైమరీ టీచరా? ఎస్. ఎలా ఉంటుంది ఆ పిల్లలతో? అంతా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఎన్ని టెన్షన్స్ ఉన్నా పిల్లల్ని చూసేసరికి రిలీఫ్ గా ఉంటుంది. నిజమే, కరెక్టే కదా. ఆ పిల్లల్ని చూసి వాళ్ళ నవ్వులు, వాళ్ళ అల్లరి, ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది కదా. సో మీకు మ్యారేజ్ అయింది కదా, సో ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఓకే, పాప బాబు. పాప 3rd class వైజాగ్ లో మమ్మీ దగ్గర ఉంటుంది. ఓకే, బాబు నా దగ్గర ఉంటాడు యూకేజీ. మీ స్కూలేనా? మా స్కూల్. సేమ్ స్కూల్. సేమ్ స్కూల్. మీరు వెళ్తుంటారా క్లాస్ కి? సేమ్ క్లాస్ ఆల్సో. సో ఏంటంటే మమ్మీ లాగా ట్రీట్ చేస్తాడా, టీచర్ లానే ట్రీట్ చేస్తాడా? ట్రీట్ మీ యాజ్ మదర్ ఓన్లీ. మదర్ ఓన్లీనా? అయ్యో, మరి ఎలా ప్రాబ్లం కదా? ఏమి కొంచెం ప్రాబ్లమే, బట్ ఓకే ఐ మేనేజ్. ఎట్లా అంటే కొంచెం డామినేటింగ్ గా ఉంటాడు బికాజ్ మై మదర్ టీచర్, మా మదర్ టీచర్ అనే డామినేషన్ ఉంటుంది క్లాస్ లో. కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని చూపిస్తాడేమో. ఓకే, సో ఇంకా మరి ఫ్రీ టైం అంటే సండేస్ మాత్రమే ఉంటాయేమో కదా. సో సండే ఏం చేస్తారు? హౌస్ నీట్ గా పెట్టుకోవడం, షాపింగ్. ఓకే, సో వర్కింగ్ విమెన్ కి అవి రెండు చాలా అవసరం. దొరికిన ఒక్క 1 డేలో అన్ని పనులు చేసుకోవాలి. సో ఇట్లాంటి ఏమైనా స్పెషల్ డిషెస్ చేయాలి అనుకుంటాను. రిలేటివ్స్ వచ్చినప్పుడు, ఫంక్షన్స్, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు. సో మామూలు స్కూల్ టైమింగ్స్ ఏంటి? స్కూల్ టైమింగ్స్ 8:30 to 4 o'clock. 4 o'clock. సో పర్లేదు కదా, ఈవినింగ్ వచ్చాక కూడా కొన్ని ఏమైనా పనులు ఉంటే చేసుకోవచ్చు. ఓకే, సురూప గారు, మరి మీరు ప్రిపేర్ చేస్తున్న ఈ కొబ్బరి మిక్స్డ్ వెజ్ కోకోనట్ రైస్. కొబ్బరి మిక్స్డ్ వెజ్. ఓకే, మిక్స్డ్ వెజ్ కోకోనట్ రైస్. మరి దీని తయారీ విధానం మా వ్యూయర్స్ కోసం చెప్తాను, ఓకేనా? సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి రూప గారు ప్రిపేర్ చేస్తున్న మిక్స్డ్ వెజిటబుల్ కోకోనట్ రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ ఒక బౌల్ ఆఫ్ రైస్ని తీసుకుని ఒక 1 hour ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి, పుదీనా, ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, వీటన్నిటితో కలిపి ఒక పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని దాని మీద కుక్కర్ పెట్టి దాంట్లో నూనె వేసి ముందుగా మసాలాలు వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, వాటితో పాటుగా జీడిపప్పు కూడా వేయాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో పుదీనా, పచ్చిమిర్చి, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో క్యారెట్, ఆలు, అవన్నీ కూడా వేయాలి. ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కారం ఇవన్నీ వేసిన తర్వాత రైస్ కూడా వేసి చక్కగా కలుపుతూ ఉండాలి. ఈవెన్ టమాటాస్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మిక్స్డ్ వెజిటేబుల్స్ కదండి. ఇలా కుక్కర్ పెట్టేసి విజిల్కి పెట్టేసుకోవాలి. సో 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో ఒక విజిల్ ఆల్రెడీ వచ్చింది, 2 విజిల్స్ కోసం వెయిట్ చేద్దాం. రూప గారు, విజిల్స్ వచ్చేసాయి కదా, కట్టేద్దామా స్టవ్? రూప గారు, చల్లారిపోయినట్టుంది కుక్కర్, ఓపెన్ చేసి చూద్దామా? వావ్, కలర్ఫుల్ రైస్ రెడీగా ఉంది. డిష్ అవుట్ చేస్తారా? చూడండి, అయిపోయినట్టేనా? ఓకే, సో ఈ క్వాంటిటీ ఒక 3 మెంబర్స్కి వస్తుందా? చేసిద్దామా డిష్ అవుట్? చక్కగా ఉడికిపోయినట్టు తెలుస్తుంది కదా. వేడివేడిగా మిక్స్డ్ వెజిటబుల్ కోకోనట్ రైస్ రెడీ అండి. ఓకే, సో టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో.
చాలా చాలా టేస్టీగా ఉంది మిక్స్డ్ వెజిటబుల్